మనం చేసేటువంటి వృత్తి కానీ కర్మ కానీ పోనీ ఆధ్యాత్మికమైన కర్మ కానీ ఏదైనా సరే దాని నుంచి ఏమీ ఆశించకుండా ఆ పని చేయడమే దైవ సేవ. ఎందుకంటే ఆ పని స్వరూపంలో మనకి ఉన్నదంతా దైవ భాగమే. దైవం అంటూ ఎక్కడ ప్రత్యేకంగా లేడు, ఎవరూ చెప్పిన వాళ్ళు లేడు. దైవం కైలాసంలో ఉండడు, దైవం వైకుంఠంలో ఉండడు. దైవం ఇప్పుడు మనం ఉన్న ఆవరణ అంతా ఉన్నాడు. ఈ ఆవరణ అంతా దైవ స్వరూపమే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా దైవ సేవే. ఎక్కడ ఏం జరుగుతున్నా దైవసేవ. ఎక్కడ కాదు, మీరు అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, నిలబడుతున్నా, మాట్లాడుతున్నా, గచ్చన్ స్వపన్ శ్వసన్ జిక్రన్ అశ్రన్ పశన్ పశ్యన్ శృణ్వన్ స్పశన్ స్వపన్ శ్వసన్, నిలబడుతున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, నిద్రపోతున్నా, కదులుతున్నా, అంతా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. నీ మనస్సు కనుక భగవంతుడి మీద పెట్టగలిగితే నువ్వు దైవసేవ చేస్తున్నట్లెక్క. ఇప్పుడు పడుకున్నా కూడా దైవసేవే. పడుకున్న నామస్మరణ చేయాలి, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు. పడుకోగానే ఐఫోన్ తీయద్దు, అందులో అదేమిటి వాట్సాప్లు చూడొద్దు, మళ్ళీ రెస్పాండ్ అవ్వడం, బొట్టన వేలు పైకి చిటికిన వేలు కిందికి, ఈ దరిద్రం ఉంటేనే అది నరకసేవ.